మీరే రండి సార్, మీరే చదవండి. సార్ గ్యాప్ లేకుండా దగ్గరికి వచ్చింది సార్. చూడండి మ్యామ్, వన్ మోర్, ఒకసారి చూడాలి. రెడీ రెడీ, లుక్ లుక్. ఓకే, వన్ మోర్, స్మైల్, లుక్ లుక్. ఓకే, ఆహ్వానించడంలో కానివ్వండి, మనం అప్డేట్గా ఉండి వాటిని ఎల్లవేళలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మరి సన్మానం ఇవ్వబడినటువంటి ఈ ఉపాధ్యాయులందరూ కూడా దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల నుంచి, కొంతమంది అయితే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. దాంట్లో వారి యొక్క వృత్తి నైపుణ్యంలో కానీ, పనిచేసే విధానంలో కానీ మనం లోపాలేదు. ఒక్కొక్కసారి విద్యార్థులకు ఇలా చెప్పండి అంటే కాదు మాట్లారు. ప్రాక్టికల్గా మేము క్లాస్ రూమ్లో ఉంటున్నాం, మేము పోతున్నాము, మేము ఇబ్బంది పిల్లల యొక్క పరీక్ష చేయలేదు మాకు తెలుసు. కాబట్టి దానికంటే ఎలా చెప్తే ఎక్కువగా ఉపయోగపడుతుంది అని నాతో డిస్కస్ చేసి వారించి ఒప్పించినటువంటి వాడు కూడా మంది ఉన్నారు. వీళ్ళంతా పైకి పోతానే చాలా అమాయకులాగా కనబడతారు కానీ అందరూ అబద్ధం లేదు, అనుమానం లేదు దాంట్లో. మరి వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ విద్యాసేవలో ఇంకా ఇప్పుడే కొన్ని వందల మంది విద్యార్థుల్ని తీర్చి 70 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 30 మంది వేసుకున్నా 35-40 అనేది కామన్ సెక్షన్. మరి 35 మంది మనం వేసుకున్నా 35-350 మందిని వారు తీర్చిదిద్ది బయటికి పంపించినట్టే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, కాలేజెస్ అయితే వచ్చి వారు లెక్చర్ ఇచ్చి తమ పాఠం చెప్పి వెళ్ళిపోతారు. విద్యార్థులకి వారికి ఉండే అటువంటి అనుభవం చాలా తక్కువ. బట్ వేరే ప్రైమరీ, హై స్కూల్ ఈ లెవెల్స్లో ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ విద్యార్థికి టీచర్కి అనుబంధం ఉంటుంది. ఏదో 1 year 2 years అయిపోయింది సార్. ప్లస్ చిన్న పసిపిల్లాడిని వాడు జీవితంలో అప్పుడే